పెద్దలు ఒక సామెత అంటా ఉంటారు. "గోటితోని బొయ్యేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నావు" అనేసి. అయితే ఇప్పుడు కరెక్ట్. ఒకప్పుడు పీసీఓఎస్, పీసీఓడీ అంటే ఎంతో భయపడేటోళ్ళు. ఇప్పుడు 100 మందిలో 80% అందరికీ పీసీఓఎస్, పీసీఓడీ ఉంటూనే ఉంటుంది. సో, ఈ ఈ దీని వల్ల ఇన్‌ఫర్టిలిటీ గూడా ఎఫెక్ట్ అవుతుందంటారా? డెఫినెట్‌లీ. 100% ఇన్‌ఫాక్ట్ వాళ్ళకి తెలీదు ఇంకా పీసీఓఎస్ డయాగ్నోస్ చేయరు వాళ్ళు యంగ్‌స్టర్స్‌లో. తర్వాత వెన్ దే కమ్ ఫర్ ఫర్టిలిటీ అప్పటికి ఆల్రెడీ ఉంటది వాళ్ళకి. హ్మ్. They already have PCOS. That's why they are not able to conceive naturally. ఓకే. అండ్ వెన్ యూ గో బ్యాక్ ఇన్ ద హిస్టరీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయండి, పింపుల్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి, ఆ వెయిట్ గెయిన్ సడన్గా అవ్వడం ఇవన్నీ ఉన్నాయి అని హ్మ్. అప్పుడు చెప్తారు. బట్ ఇవి చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్, సడన్ వెయిట్ గెయిన్, అవుట్ బర్స్ట్ అవ్వడం, హెయిర్ థిన్నింగ్ అండ్ మేల్ ప్యాటర్న్ హెయిర్ రావడం, ఇవన్నీ గనక అప్పుడే ట్రై చేస్తే దీస్ ఆర్ ఆల్ ఇండికేషన్స్ ఆఫ్ పీసీఓఎస్. అడాలసెంట్లో ఉన్నప్పుడే మనం తీసుకుని ఉంటే ఫర్టిలిటీ వరకు వచ్చేంత వరకు వాళ్ళ ప్రాబ్లం ఉండేది కాదు, అది అప్పుడే తగ్గిపోయేది. అదే. హ్మ్. సో యాక్చువల్గా ఆ చిన్న ఉన్నప్పుడు తీసేయడం అది ఈజీ, పెద్ద అయ్యాక తీస్తుంటే అది ఇంకా ఇంకా డిఫికల్ట్ కాంప్లికేట్ అవుతూ ఉంటుంది పీసీఓఎస్ కూడా. సో ఇన్ఫ్యాక్ట్ పీసీఓఎస్తో ఎట్లా అంటే, సరే పీసీఓఎస్ బేబీస్ వచ్చేసారు కదా, ఇంకా నా పీసీఓఎస్ గురించి పట్టించుకోక్కర్లేదు అనడానికి లేదు. ఎందుకంటే ఈ పీసీఓఎస్ వల్ల ఇఫ్ యూ సీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల హ్మ్. ఎండోమెట్రియం బాగా థిక్గా ఉండి ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఒకటి.